ఇప్పుడు కడతారు కట్టారు ఒకటి చెప్పండి సార్. నేను లేదు చెప్తే వాళ్ళు స్టార్టింగ్ అని చెప్పిన సార్ టైం పడుతుంది నాకు అని. టైం లేదు సార్, టైం అనేది లేదు. కట్టాలని చెప్పండి, మీ లీగల్గా ప్రొసీడ్ అవుతాం. మీతో మీరు ఎట్లా కలెక్ట్ చేయాలో మాకు తెలుసు సార్. ప్రొసీడ్ అవ్వండి మరి లీగల్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ కాల్ చేయకండి సార్, మళ్ళీ కడతాను సార్ నాకు సెటిల్మెంట్ ఇవ్వండి అది ఇది అని చెప్పి కాల్ చేయకండి. నేను ఎవరికి మీరు నాకు కాల్ చేయకండి సరిపోతుంది. చేస్తారు సార్, మీరే చేస్తారు సార్. నేనే చెప్తాను. కార్డు ఎందుకు వాడుకున్నావు ఇలాంటి క్వశ్చన్లు కూడా బంద్ చేసుకోండి. కస్టమర్ అడిగి మీకు రైట్ లేదు. అది పబ్లిక్ మనీ సార్, అది పబ్లిక్ మనీ. మీ డబ్బులు కాదు కదా, పబ్లిక్ మనీ సార్. అది పబ్లిక్ మనీ ఎవడు ఇవ్వమని చెప్పాడు? నేను ఇవ్వమని చెప్పానా మీకు? తీసుకున్నారు కదా. నేను క్రెడిట్ కార్డ్ అప్లై చేసిన. మీ కార్డ్ అప్లై చేసేటప్పుడు మరి మీరు అడిగారా? అవును సార్, కార్డ్ అప్లై చేసిన పబ్లిక్ మనీ ఇస్తాను నాకు గుర్తు చేశారా మీరు? నేను అడిగారా పబ్లిక్ మనీ ఇవ్వమని? నేను కార్డు అడిగినా. అడిగారు. కార్డు అడిగినప్పుడు పబ్లిక్ మనీ ప్రైవేట్ మనీ నాకేం సంబంధం అది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. పబ్లిక్ మనీ ఎందుకు యూజ్ చేసుకున్నారని చెప్పేసి ఏజెంట్ అంటున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదే సార్ సెటిల్మెంట్ అన్నారు కదా సార్ మీరు. ఏంటి సార్? ఆర్బిఎల్ సార్. అదే సార్ సెటిల్మెంట్ తీసుకుంటున్నారు కదా ఈ మంత్. సెటిల్మెంట్ జనవరి ఇద్దాం సార్, ఫండ్స్ రాలేదు ఇంకా. వినండి సార్, ఇగో నేను ఏమంటున్నంటే 2,54,300 రూపాయలు ఉంది. మీరు ఎంత కట్టుకోగలుగుతారు చెప్పండి, దాన్ని బట్టి నేను లీస్ట్ వేర్ ఎంత కట్టినా సార్. నాకు మీ బ్యాంక్ లో లీస్ట్ వేర్ ఎంతో నాకు తెలుసు, బట్ నా దగ్గర అమౌంట్ లేదు. లీస్ట్ వేర్ 20%. ఎంత? 20 రా సార్. మాకు అదే చెప్తుంది సార్, మీకు అదే రాదంటున్నారు. ఇంకా నా దగ్గర డబ్బులు అవి లేవు. 20% అంటే నేనే కడతాను సార్ మీ సెటిల్మెంట్ అమౌంట్. మీరు కూడా కట్టండి. 1% తోటి అనిపోయింది 20% వస్తుందంటే. నేను లెటర్ పంపిస్తాను మీకు. ఏది ఒకప్పుడు ఉండేది సార్ వేవర్స్, ఒకప్పుడు 20 కాదు. ఒకప్పుడు కాదు సార్, ఈ మంత్ వచ్చిన లెటర్ పంపిస్తా. ఈ మంత్ లెటర్ రాలేదు. ఒకసారి పంపించండి సార్, నేను లైన్లో ఉంటాను. వస్తే పంపించండి. వస్తే పంపించండి సార్, నేనే పంపించండి కదా సార్. ఇప్పుడు పంపిస్తే ఏం లేదు, మీరు పెట్టుకుంటారు. 20% కట్టినట్టున్నారు కదా, నేనే కడతాను. పంపించండి ఒకసారి సార్. టైం అనేది లేదు సార్ ఇప్పుడు. ఇప్పుడు మీరు టైము లేకున్నా నా దగ్గర అమౌంట్ లేదు సార్, ప్రాబ్లం అది కదా. లేకపోతే అరేంజ్ చేసుకోండి సార్. మరి ఎట్లా అరేంజ్ చెప్పండి. ఎట్లా అరేంజ్ చేయాలి చెప్పండి సార్. మరి ఎట్లా అరేంజ్ చేయాలి చేసుకోండి సార్. ఏదైనా గోల్డ్ ఉంటే బ్యాంక్ లో పెట్టుకోండి సార్. గోల్డ్ ఉంటే గోల్డ్ ఉండాలి బ్యాంక్ లో పెట్టాలంటే. మరి ఎందుకు వాడుకున్నారు సార్? మరి అలాంటప్పుడు 2 లక్షలు ఎందుకు వాడుకున్నారంటే మీకే సంబంధం సార్? మీరేమో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేకపోతే ఆర్బీఐ గవర్నర్? సార్ మీకు ఆన్లైన్ టైం ఇస్తాం కదా, ఇవాళ కాకుండా రేపు కడతారని కదా టైం ఇచ్చింది. మరి అదే కదా, ఇప్పుడు రేపు కడతాను చెప్తున్నా సార్. నేను ఏంటి సార్? ఇప్పుడు కాకపోతే రేపు కడతాను చెప్తున్నా కదా. నాకు ఇదంతా కాదు సార్. సెటిల్మెంట్ కావాలంటే సెటిల్మెంట్ ఇస్తా, లేకపోతే మొత్తం కట్టుకుంటా అంటే మొత్తం కట్టుకో. టైం అనేది లేదు సార్. నా దగ్గర అమౌంట్ లేదు సార్ ప్రజెంట్. లేకపోతే అరేంజ్ చేసుకోండి సార్. ఏ కస్టమర్ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పారు సార్ మేము కాల్ చేసిన వెంటనే. ఏ కస్టమర్ అంటే మీరు మాట్లాడడానికి కొద్దిసేపు అయినా వస్తాయి సార్ డబ్బులు? అర్థం కాలేదు. మీరు మాట్లాడిన తర్వాత కొద్దిసేపు అయినా వస్తాయి అమౌంట్? అరేంజ్ చేసుకుంటారు సార్, ఏ కస్టమర్ అయినా అరేంజ్ చేసుకుంటారు. ఎట్లా అరేంజ్ చేయాలి చెప్పండి, నేను అదే చెప్తున్నా కదా. ఎట్లా అరేంజ్ చేయాలి మీరు నాకు ఐడియా ఇవ్వండి. ఇంట్రెస్ట్ తెచ్చుకోండి సార్, 10% తెచ్చుకోండి సార్. 20% తెచ్చుకోండి సార్ ఇంట్రెస్ట్. ఇక్కడ తగ్గిస్తాను కదా. మీరు ఇవ్వండి మరి. మేము ఎందుకు ఇస్తాము? వాడుకుంది మీరు కదా. మరి వాడుకుంది నేను కదా, కస్టమర్ నేను కదా. నాకు డబ్బులు ఎక్కడికి చూసుకో నాకు ఐడియా ఉంది కదా. అంటే ఇప్పుడు మీరు బ్యాంకులో డబ్బులు తీసుకునేటప్పుడు నాకు డబ్బులు వచ్చినప్పుడే నేను కడతాను, నాకు అరేంజ్ అయినప్పుడే కడతాను తీసుకున్నారా? అదే కదా, మరి అరేంజ్ డబ్బులు ఉంటేనే కడతాను చెప్పి తీసుకున్నా కదా నేను. ఎవరు? నేను. మీరా? బాండ్ పేపర్లో రాసి ఇచ్చారా సార్? అట్లనే. అవును సార్, జాబ్ పోయినా కట్టాలని చెప్పి నాకు బాండ్ పేపర్ రాసి అడిగారా? జాబ్ ఉంటే డబ్బులు ఉంటేనే. అవును సార్, జాబ్ పోయినా కట్టాలి అని చెప్పేసి నాకు బాండ్ పేపర్ మీరు అడిగారా? నాకు ఏంటిది? కార్డు ఇచ్చినప్పుడు నాకు డబ్బులు జాబ్ పోయినా మీరు కట్టాలని చెప్పేసి బాండ్ పేపర్ మీరు అడిగారా నాకు? అవును సార్. ఎక్కడ బాండ్ పేపర్ ఉంటాయి కదా సార్ దాంట్లో. మీకు డీటెయిల్గా మీరు చదువుకోలేదా? నేను చదువుకున్నా సార్, మ్యూజిక్ పెట్టండి నాకు పాయింట్ అంటున్నా కదా. జాబ్ పోయినా కట్టాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసినా చెప్పండి. కట్టుకోండి సార్, సెటిల్మెంట్ ఇవ్వం సార్, మొత్తం కట్టుకోండి. అరే మొత్తం కడతా సార్, టైం 6 నెలలు పడుతుంది. ఇంకా ఆగండి. లేదు సార్, టైం 6 నెలలు లేదు. ఒక్క రోజు కన్నా టైం ఎక్కువ లేదు సార్ మీకు. ఒక్క రోజు కదా సార్, నా దగ్గర నాకు టైం పడుతుంది. నెక్స్ట్ అరేంజ్ చేసుకోండి సార్, అమౌంట్ అరేంజ్ చేసుకోండి సార్. ఎట్లా చేయాలి? ₹1,00,000 సెటిల్మెంట్ ఇస్తే అరేంజ్ చేసుకోండి సార్. ₹1,00,000 కదా సార్, అది కుదరని పని. కానీ కుదరని పని అంటే మరి ఎందుకు వాడుకున్నారు సార్? మరి కుదరని పని ఎందుకు వాడుకోవడం? మీరు ఇచ్చారు సార్ నాకు, మిమ్మల్ని అడిగి వాడుకోనా? మేమే సార్ ఇచ్చింది. ఎవరు సార్? ఆర్బిఎల్ బ్యాంక్ ఎవరు ఇచ్చారు మీకు? మరి మీరెవరి మధ్యలో? ఎంప్లాయీస్ సార్ మేము. ఆర్బిఎల్ బ్యాంక్ ఎంప్లాయీ. మాకు బ్యాంక్ జీతం ఇస్తుంది సార్, మాకు బ్యాంక్ జీతం మీరు కాదు కదా ఇచ్చేది. మాకు బ్యాంక్ జీతం ఎందుకు ఇస్తుంది? ఎవరైతే డిఫాల్ట్ ఉంటారో బ్యాంక్ లో వర్క్ చేసి అందరికి బ్యాంక్ జీతం ఇస్తారు సార్. అందరు క్వశ్చన్ చేయగలుగుతారా అట్లా? కార్డు ఎందుకు వాడుకున్నామని? అవును సార్, అందరి దగ్గర కలెక్ట్ చేస్తాం కదా. అలా అంటలేదు సార్ నేను. బ్యాంకులో చాలా మంది ఎంప్లాయీ ఉంటారు, ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుందా అట్లా కార్డు ఎందుకు వాడుకోమని అడగడానికి? మీకేం రైట్ ఉంది అడగడానికి? ఉంటాయి సార్, కంపల్సరీ. ఎక్కడ మీ రైట్ షో చేయండి నాకు. ఉన్నాయి సార్, ఉన్నాయి సార్, కంపల్సరీ రైట్లు ఉన్నాయి సార్. ఎట్లున్నాయి చెప్పండి. ఉన్నాయి సార్. ఎక్కడ పేమెంట్ కట్టండి సార్ ఫస్ట్. పేమెంట్ కట్టి టైం పడుతుంది. టైం లేదు సార్, 6 నెలలు టైం ఇస్తాం సార్ మీకు. చెప్పండి. సెటిల్మెంట్ తీసుకోండి సార్. సెటిల్మెంట్ అమౌంట్ లేదు. చేసుకోండి సార్.
నేను ఏమంటున్నా నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాను చెప్తున్నా కదా సార్. నెక్స్ట్ మంత్ అంటే టైం లేదు సార్. నెక్స్ట్ లేదు, టైం లేకపోతే ఫర్దర్ ఏం చేద్దాం చెప్పండి. మరి. టైం లేదు ఆనకాలు అరిస్తే కుదరదు కదా. ఏంటిది? టైం లేదంటే నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పండి. లేదు సార్ అని అన్నాం కదా, మీకు 6 నెలల టైం ఇవ్వడం ఎక్కువ సార్ ఇప్పటికి. అరే 6 నెలల టైం ఎవరు ఇచ్చారు సార్ నాకు? ఎన్ని వందల కాల్ చేశారు మీరు నాకు ప్రీవియస్ గా? మాట్లాడినా పేమెంట్ గుర్తు చేశారు సార్, పేమెంట్ గుర్తు రిమైండర్ కాల్ కాదు కదా అది. అవును సార్, ఇప్పుడు మీరు నేను టైం కావాలంటే అవును సార్. డిఎండి పెట్టారా నా ప్రొఫైల్ పైన? డిఎండి పెట్టారా నా ప్రొఫైల్ పైన? సార్ ఇది అంతా కాదు, నాకు పేమెంట్ కట్టండి సార్ ఫస్ట్. పేమెంట్ టైం పెడుతుంది సార్, అదే చెప్తున్నా కదా. టైం అనేది లేదు సార్. చెప్పండి ఏం చేద్దాం ఇప్పుడు? కట్టుకోండి సార్ అంటున్నా. లేదు సార్ ఇప్పుడు అమౌంట్ లేదు సార్, అర్థం చేసుకోండి సార్, టైం అనేది లేదు. ఏదైనా లీస్ట్ వేరీ సెటిల్మెంట్ కావాలంటే 20% అయితే రాదు సార్. వేవర్స్ అంటే నేను ఏమంటున్నా వినండి సార్, నేను నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా. బట్ నెక్స్ట్ మంత్ ఏదైతే మీరు 1 lakh చెప్తున్నారో ఆ 1 lakh నెక్స్ట్ మంత్ కూడా పాసిబుల్ కాదు. ఇప్పుడు చెప్పేస్తున్నాను సార్. నేను ఏమంటున్నా, ఈ మంత్ కట్టుకోండి సార్, ఇంకా కొంచెం తగ్గిస్తాను. నేను ఏమంటున్నాను సార్, నేను వినండి, మీరు ఏదైతే మీరు 1 lakh చెప్పారో అది నెక్స్ట్ మంత్ కూడా పాసిబుల్ కాదు అంటున్నా. ఇప్పుడు వదిలేసేయండి మీరు. ఇంకా ₹1,00,000 ఇంకా నెక్స్ట్ మంత్ పెరుగుతుంది కదా సార్. 1,70,000 వస్తుంది సెటిల్మెంట్. ఉంటే పెరుగుతుంటుంది సార్. ఎంత టోటల్ అది? పెరుగుతుంది కదా. టోటల్ ఎంత ఉంది? 2,54,000 ఉంది సార్. 2,50,000 1,70,000 సెటిల్మెంట్ ఇస్తారు మీరు? అవును సార్. అంటే ఉంటారు. ఇప్పుడు మీరు తగ్గట్టు మీరు టైం తీసుకున్నప్పుడు మా తగ్గట్టు మీ సెటిల్మెంట్ ఇవ్వాలి కదా సార్. ఇవ్వండి. 2,70,000 కాదు, రెండు మొత్తం ఎంత ఉంది టోటల్? అది 2,54,000. 2,50,000 ఇవ్వండి సెటిల్మెంట్. ఇస్తాం సార్. ఓకేనా? ఇప్పుడు కడతారు కట్టారు ఒకటి చెప్పండి సార్. స్టార్టింగ్ అని చెప్పిన సార్ టైం పడుతుంది నాకు అని. టైం లేదు సార్, టైం అనేది లేదు. కట్టాలని చెప్పండి, మీ లీగల్గా ప్రొసీడ్ అవుతాం. మీతో మీరు ఎట్లా కలెక్ట్ చేయాలో మాకు తెలుసు సార్. ప్రొసీడ్ అవ్వండి మరి లీగల్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ కాల్ చేయకండి సార్, మళ్ళీ కడతాను సార్ నాకు సెటిల్మెంట్ ఇవ్వండి అది అని చెప్పి కాల్ చేయకండి. నేను ఎవరికి మీరు నాకు కాల్ చేయకండి సరిపోతుంది. చేస్తారు సార్, మీరే చేస్తారు సార్. నేనే చెప్తాను. కార్డు ఎందుకు వాడుకున్నావు ఇలాంటి క్వశ్చన్లు కూడా బంద్ చేసుకోండి. కస్టమర్ అడిగి మీకు రైట్ లేదు. అది ఉంది సార్, అడిగే రైట్ ఉంది. ఎట్లా ఉంది సార్? మీ తగ్గట్టు మీరు టైం తీసుకున్నప్పుడు మా తగ్గట్టు మీరు చేసుకోవాలి కదా సార్. మీరు మాట్లాడాలి. ఏం సార్ ఇది? సొంత పైన ఇంట్లో పైన సార్ బ్యాంక్ మా దగ్గర మేము చేసుకుంటామంటే? పబ్లిక్ మనీ సార్ అది. పబ్లిక్ మనీ? మీ డబ్బులు కాదు కదా, పబ్లిక్ మనీ సార్ అది. పబ్లిక్ మనీ ఎవరు ఇవ్వమని చెప్పాడు? నేను ఇవ్వమని చెప్పానా మీకు? తీసుకున్నారు కదా. నేను క్రెడిట్ కార్డ్ అప్లై చేసిన. మీ కార్డ్ అప్లై చేసేటప్పుడు మరి మీరు అడిగారా? అవును సార్, కార్డ్ అప్లై చేసిన పబ్లిక్ మనీ ఇస్తాను నాకు గుర్తు చేశారా మీరు? నేను అడిగానా పబ్లిక్ మనీ ఇవ్వమని? నేను కార్డు అడిగినా. అడిగారు. కార్డు అడిగినప్పుడు పబ్లిక్ మనీ ప్రైవేట్ మనీ నాకేం సంబంధం? అది ఇప్పుడు చెప్తున్నాం కదా. ఇప్పుడు ముందే చెప్పాల్సింది తీసుకున్న అడిగి కాదు కానీ మీరు అడగాలి కదా. అవును సార్, నేను ఎందుకు అడుగుతా? ఇచ్చేవాళ్ళు మీరు కదా. మీరు తీసుకున్న పబ్లిక్ మనీ ఇస్తున్నా మీకు ఇష్టమా లేదా అంటే చెప్పేవాడిని. పబ్లిక్ మనీ వద్దు పోయి చెప్పేటండి అప్పుడే. ఇప్పుడు లక్షలు తీసుకుంటున్నారు, మరి ఈ లక్షలు ఎక్కడ చెల్లుతారు సార్? ఎవరు ఇస్తున్నారు అని చెప్పి. అరే నాకేం సంబంధం సార్? నేను కార్డు అప్లై చేస్తున్నా, మీరు ఎక్కడికి ఏం చేస్తారు? నాకేం సంబంధము? అదే ఇప్పుడు చెప్తున్నా కదా సార్ అంటున్నా. ముందు చెప్పాలి అది. పబ్లిక్ మనీ ఇస్తూ నీకు ఇష్టమా, నీకు సమ్మతమైన అంటే నాకు కాదని చెప్తుంది. అప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నా కదా సార్. ఇప్పుడు చెప్పేదేమో సార్, ఇచ్చేటప్పుడు చెప్పాలి కదా. పబ్లిక్ మనీ నాకు పేమెంట్ కడతారా కట్టారా? టైం పడుతుంది సార్. నాకు టైం లేదు సార్. టైం పడుతుంది నాకు. టైం లేదు సార్ అంటున్నా. టైం పడుతుంది సార్ నాకు అంటున్నా. టైం లేదు, 6 నెలలు టైం ఇస్తుంది సార్. ఇంకా టైం ఇవ్వలేరు నాకు. 6 నెలలు టైం ఇవ్వలేరు. మీరు 100 కాల్ చేశారు. రెస్పాన్సిబుల్ సిటిజన్ గా, రెస్పాన్సిబుల్ కార్డ్ హోల్డర్ గా మీకు లిఫ్ట్ చేసి నేను మాట్లాడి చెప్పిన సార్ నాకు టైం పడుతుంది. టైం అంటే ఎన్ని బట్టి చెప్పుకుంటూ వస్తున్నారు సార్? ఎంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు? ఎంతమంది ఎంప్లాయీస్ చెప్పుకుంటూ వస్తున్నారు? ఎంతమంది అంటే కాల్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పాలి కదా, లిఫ్ట్ చేయాలి కదా కాల్. అని టైం కావాలి. ఇప్పుడు నా చిన్న మళ్ళీ టైం కావాలని చెప్పుకుంటే వెళ్ళి, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు వింటారు కదా సార్. ఇప్పుడు ఎంప్లాయీస్ వింటున్నారు కదా మీరు చెప్పే మాటలు. ఎవరు చెప్పారు? మీరు చెప్పే మాటలు. టైం కావాలంటే టైం తీసుకుంటే వెళ్తున్నాం కదా. ఇది అంతే కదా సార్. ఏదైనా సెటిల్మెంట్ కావాలంటే లీస్ట్ వేర్ ఇస్తాను, సెటిల్మెంట్ కట్టుకోండి. వినండి సార్, ఏమంటా వినండి. నేను నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటా సార్. అరేంజ్ చేసుకోండి సార్. ఇప్పుడు ఒకటి కస్టమర్ తెలుస్తుందా లేకపోతే కస్టమర్ తెలుస్తుందా లేకపోతే మీకు? నిన్న ఒక కస్టమర్ కాల్ చేశాను సార్. వాడు చేసేది పర్సన్ వచ్చేసి కస్టమర్ వచ్చేసి ఇంటికాడ నార్మల్గా వేస్తాడు ఇది ఫార్మ్. నిన్న మేము ఫోన్ చేస్తారు ఇట్లా సెటిల్మెంట్ ఉందనంటే రిజిస్టర్ ఇస్తామంటే అతని దగ్గర ఉన్న బైక్ అమ్ముకుని పెట్టారు సార్ సెటిల్మెంట్. అంటే అరేంజ్ అతని దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? అరేంజ్ చేసుకున్నాడు కదా. నా దగ్గర అమ్మడానికి ఏం లేవు కదా. మన దగ్గర బైక్ ఉంది అమ్మేశాడు. నా దగ్గర ఏం లేదు, సైకిల్ తప్ప. సైకిల్ అమ్ముకోండి సార్. సైకిల్ అమ్ముకుంటే 500 కూడా రాదు. హలో చెప్పండి సార్. ఇది అంతే కాదు సార్. నెక్స్ట్ మంత్ అంటే టైం లేదు సార్. నిజంగా ఒకటి వినండి సార్, మీకు ఆనెస్ట్ గా నేను చెప్తున్నా. ఈ నెల మీరు ఏం చేసినా నా దగ్గర రూపాయలు లేవు. అదే చెప్తున్నా కదా. ఒకటి వినండి, నువ్వు కస్టమర్ దగ్గర ఏమైనా అమ్ముకోవడానికి ఉంటే వాడు అమ్ముకొని కడతాడు. ఓకే, ఎవరైనా బ్యాంక్ ఇంకో లోన్ ఇస్తారంటే ఇంకో లోన్ తీసుకుని కడతాడు. నా దగ్గర బ్యాంక్ ఆల్రెడీ డిఫాల్ట్ అయింది, బ్యాంక్ లోన్ ఇవ్వదు.
ఓకే, ఇప్పుడు బయట ఆల్రెడీ నా దగ్గర అమ్ముకోవడానికి ఏం లేవు, ఎట్లా కట్టాలి? లాస్ట్ మంత్ మీరు ఈ నెల కడతారని చెప్పి అప్డేట్ ఉంది కదా సార్. ఈ నెల ట్రై చేస్తాను చెప్పుంటే కడతా అని చెప్పి క్లియర్ కట్టాలి ఏం చెప్పలేదు. 99% ఈ మంత్ ఇప్పుడు 99% ఈ మంత్ అయిపోతుందని చెప్పి అప్డేట్ ఉంది కదా. 99% 1% మిస్ అయిపోయింది కదా సార్. 1% ఎట్లా మిస్ అంటే 99% మిస్ కాలేదు కానీ 1% మిస్ అయింది సార్. అంతే కదా సార్ ఇది అంతే కాదు సార్, నాకు పేమెంట్ అవ్వాలి సార్, నాకు నెక్స్ట్ మంత్ అంటే టైం లేదు సార్. నేను నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకోవడానికి విల్లింగ్ ఉన్నా, ఆ విల్లింగ్నెస్ని మీరు బ్రేక్ చేయకండి. మీ ఇష్టం సార్. నెక్స్ట్ మంత్ అంటే నేను చెప్తాను కదా, ఇక్కడ ప్రాపర్గా రీమార్క్లు అప్డేట్ చేసి కస్టమర్ నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ ఇవ్వకండి అని చెప్పి నేను ఇక్కడ అప్డేట్ చేసి పెడతాను. నెక్స్ట్ మంత్ అయితే మీకు ఎవ్వరు కాల్ చేసినా మీరు సెటిల్మెంట్ అడిగినా సెటిల్మెంట్ రాకుండా నేను ఇక్కడ మెయిల్ చెప్తాను సార్. లేదు సార్ ఇక మీకు నెక్స్ట్ మంత్ అయితే సెటిల్మెంట్ రాదు, ఏం రాదు. గత 6 నెలల బట్టి కస్టమర్ ఇలాగే చెప్తున్నారని చెప్పి నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను సార్ రీమార్క్. నెక్స్ట్ మంత్ లేదు, మీకు సెటిల్మెంట్ లేదు, ఏం లేదు సార్. ఓకేనా, మొత్తం కట్టుకోండి ఇక. మేము కూడా కాల్ చేయం మీకు, ఓకేనా? హలో हेलो। हाँ सर, చెప్పండి. कैशी फाइनेंस से बात कर रहा हूँ। बोलो सर. हाँ सर, आप सेटलमेंट के लिए रिक्वेस्ट रेज किया था ना, तो हाँ। आप मुझे बता सकते हैं आप कितना एक्सपेक्ट करें सेटलमेंट अमाउंट? 3000. 3000? हाँ। सॉरी सर, बट उतना रहना पॉसिबल नहीं है। 10,000 तक आपको सेटलमेंट मिल सकता है सर। अरे 10,000 कौन करेगा सर? आप जिधर कॉल लगाना उधर कॉल लगा दिया. कितना आदमी कॉल किया आपको तरफ से, हमारे थोड़ी 10,000 देगा आपको? क्या एक्सपेक्ट कर रहे हैं आप लोग? चलिए ठीक है सर, देखिए मैं आपकी बात समझ जाऊँ, ठीक है। मैं आपको बोल रहा हूँ कि सर आपको कॉल नहीं जाएगा, लेकिन मैं आपको एक चीज बोल दूँ। अरे कॉल नहीं जाएगा, नहीं सर, आप जितना आदमी कॉल किए ना, 1 रुपये भी देने का मनी है मेरे पास, समझ गए? डोंट एक्सपेक्ट दैट मच मनी फ्रॉम मी. You made enough calls to strangers. Okay sir. Okay, the people I don't even know. Okay. Do you think that I will pay total amount What sir? after so much harassment? Sir, because your loan is pending from so many months. One point you should know that the loan is paid 90%. Okay. But Rest of the 10% payment you made enough calls to strangers, my contact list. Okay. So you approached everybody. Then you defamed me. You defamed the customer and expecting 10,000 rupees, right? Okay sir, if you're not ready to pay, but for you, okay, because of that, okay, I can reduce at least till 7. Sir, listen to me. Okay, you people thinking that you people are measuring customer fame with only money. Okay sir, but your loan is also was pending from last year. Yeah, loan okay? is also But pending. still we There's a have given you time to legal clear your possibility is payment, there. okay? I can A legal understand the possibility is situation. there to Listen recover to the me. money. But you are doing this kind of illegal things, making calls to Sir, because- contact list of the Sir, customer. listen to me, we called your reference, okay, because you was not answering your call. But if you want, I can stop that. But just take the payment of I your have hundreds of recordings loan, of okay? I'm you. giving you the I have settlement, hundreds sir. of recordings. I have Listen to me, sir. I'm giving you the contacted. settlement. Okay. Listen, sir. I have spoken with you people enough times, more than 50 times. I got recordings. Okay, I will submit all these things. Okay, but sir, you should also know that from last 1 year your loan was pending, okay? But still we are It is cooperating pending with you only and giving you the time to it clear is that. only Now we are providing you the 10% of the settlement loan. amount, Listen, sir. then just pay that, sir. 10% of the loan is pending. Okay, rest 90% is paid previously, right? Okay, sir, less For 90% remaining is paid. 10%, Then just you make the people are payment doing of this kind the of rest arrangement. Okay, then just clear the amount and clear. Hello, your loan, sir. who We the don't- idiot we can't given do right any of to your make the reference, customer? sir. You don't have to worry about it. It is Okay, not once you money. done this It is payment, we will- illegal. Okay, sir, if you are not ready to pay, You are ma'am, saying you are I can- you are justifying that you are not made payment like that. Who the bloody idiot given right to you to make the calls to my contact list? sir, I have not done any calls to any of your reference. You have not okay? done, sir. Previously, the agent, who holded my case. Okay, but after that also you have been paid 14,000 rupees. Sorry, on 14th December you have been paid 6,200 rupees. But now what I'm trying to do is I'm giving the settlement. Okay. For Just pay that 3,000 amount and only. close your loan. Listen, sir. I have multiple Okay, defaults. Fortunately, I paid. Okay, 90% of the loan. Only rest is 10%. But all the people never made this kind of arrangement. No, sir. If you want what you have told me yesterday, you want settlement, na? So I I'm want giving you settlement, but of 7,000 not rupees. with Just the pay amount that you amount. suggested, right? Just pay that amount and clear your loan. Okay, sir. That is what I'm Because saying. your I will fault also, you clear was the not account. There is answering no your call issue. from one. But what about harassment? What about defamation? What about my privacy What about breach? the harassment, sir? What you have done, sir? Alright, Listen many to me. they From contacted my 31st contact list. November, They revealed about loan. This is a privacy breach, right? Sir, last year you have been paid on 25th November. It is Okay, you only have done the pending payment of of 5,944. 10% of After the loan, that, you right? have not done the 90% single of the payment. loan is already paid by customer, right? 90% the loan has been completed now. Then Exactly. pay the rest of For the rest amount of the also. 10% loan, In that also you we are people are doing providing this kind of harassment. How far it settlement is of correct? 7,000 rupees. You violated RBI guidelines. You violated code of conduct. Everything you forgot. You must not answering Then our how should I remember to make the payment? I also forgot my liability. So now just tell me what you want. What is the solution for this? So Yes, solution sir. is very simple. Okay, accept whatever amount I suggested. So that is the only solution.
మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.